గుర్తింపు లేదు, అసలు లేనటువంటి జనాంగంగా మేము ఉన్నాం. కానీ దేవుడు పంపించాడంటే దేవుడు ఈ సంగతి ఇది నిజమా లేకపోతే కనీసం ఆ ఆసక్తి దేవదూత చెప్పినటువంటి మాటలు కాదా అనేటటువంటి ఆసక్తి, ఆ ఆసక్తి ఇంకొంచెం వారికి ఆ లోపల మాటలు అసలు ఎవరు మన దగ్గరికి రావట్లేదు కదా, మనుషులే రావట్లేదు. అంత వాళ్ళను లేకపోతే మహిళలను ఊరికి మూల చివరికి తరిమేసి అర్ధరాత్రి పూట ఈ గొర్రెలు మేపుకునేటటువంటి పగలపూట మన మొహాలు చూడటం ఇష్టం లేక అర్ధరాత్రి పూట గొర్రెలు పెట్టి అటువంటి వాళ్ళ దగ్గరికి పంపించాడంటే మా అసలు సంగతి దేవుడికి వస్తే మనుషులు తెలియదు. అటువంటిది దేవుడు ఇక్కడ వచ్చి ఈ మాటలు తెలియజేయించాడంటే ఇది దేవుని కార్యమని ఫస్ట్ నిర్ధారించుకున్నాడు. మొట్టమొదట ఆ దేవదూత యొక్క సంరక్షణ దేవుని యొక్క కార్యముగా కాపరువు నిర్ధారించుకున్నాడు. ఆ జరిగిన తర్వాత వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఒక ఆమె ఎలాగ ప్రొసీడ్ అవ్వాలి. దేవదూత కూడా ఏంటంటే ఏ జోనర్లో ఉన్న మనుషులకి ఆడవాళ్ళు ఇస్తుంది. జ్ఞానులేమో బాగా విద్యాధికులుగా ఉండి పరిశోధకులుగా ఉండి వాళ్ళు దేవుని కనుక్కోవటానికి వాళ్ళ పరిశోధనతోనే కనుక్కోవాలని వాళ్ళకి ఒక నక్షత్రాన్ని కాపర్లు ఆ జ్ఞానం కూడా ఏం చెప్తున్నారంటే ఆయన నక్షత్రం అది ఆయన కోసమే పుట్టినాడు. సరే వాళ్ళ జ్ఞానానికి వాళ్ళ యొక్క గమనానికి తగినటువంటి రీతిలో వాళ్ళకు ఒక సూచన చేయబడితే వీళ్ళ జ్ఞానానికి సంబంధించి చేయబడినటువంటి సూచన ఏంటంటే వీళ్ళు కాపర్లు కాబట్టి ఎక్కడ పశువుల పాక ఉంటుందో, ఏ పశువుల పాకలో గొర్రెలు ఉంటాయో, ఏ పశువుల పాకలో గేదెలు ఉంటాయో ఆ స్పష్టత కలిగినటువంటి కాపర్లు కాబట్టి వీళ్ళకి ఇవ్వబడినటువంటి సూచన ఏంటంటే ఒక శిశువు పొత్తిగుడ్డలతో ఈ పశువుల తొట్టులో పరుండి ఉండటం నేను. సో మనకు తెలిసి కదా పశువుల పాక లక్షణం వాళ్ళకున్నటువంటి కాన్ఫిడెన్స్ తో వాళ్ళకున్నటువంటి అంటే న్యాచురల్ వాళ్ళ యొక్క పరిస్థితులలో వాళ్ళు ఆ ప్రభు అయినటువంటి యేసుని కనుగొనటానికి తగినటువంటి సూచన ఇవ్వబడినప్పుడు ఆనవాళ్ళు ఇవ్వబడినప్పుడు వాళ్ళు నిర్లక్ష్యం వెదకటానికి వెళ్ళి ఆ శిశువును చూసి కాపర్ల యొక్క ప్రవేశము కాపర్ల యొక్క ఎగ్జిట్ ఎందుకు కూడా చాలా ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్. ప్రవేశము మళ్ళీ బయటికి రాదు. ఆ ప్రవేశించిన తర్వాత ప్రభువును చూశాడు. ఆ దూత చెప్పినటువంటి మాటలు యథార్థం. దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, దేవుడు మనకి మాటలు తెలియజేయించాడు. సో ఇప్పుడు వాళ్ళకు ఒక బాధ్యత వచ్చింది, కొత్త బాధ్యత. They have to proclaim reality or the truth of the world. That is, Christ was born in Bethlehem. ప్రభు అయిన యేసు బెత్లెహేములో పుట్టాడు అనేటటువంటి వాస్తవం. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు, కన్యమరియమ్మకి పుట్టాడు, పేదవానిగా పుట్టాడు, పుట్టాడు. ఈ అవగాహన అంతా మనం ఏర్పరుచుకున్నాం మన యొక్క భక్తి జీవితం. మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే మన తరానికి తరానికి అందించలేనటువంటి వారితో మిగిలిపోతున్నాం. విశ్వాసంలో ఉన్నాం కదా, పిల్లలకి తెలిసిలే, చిన్న నెగ్లిజెన్స్. విశ్వాసంలో పెద్దలుగా ఉన్నవారు, విశ్వాసంలో అనుభవం కలిగినటువంటి వారు, వారికి ఏం పని ఏంటంటే తర్వాతి తరానికి ఈ ప్రభు అయినటువంటి పరిచయం చేసేటటువంటి వాడుగా ఉండాలి. ఓకే, ఇప్పుడు దాకా ఏదో గొడవలు మేపుకున్నాం, మన ఏదో గడిచిపోయింది, ప్రభువును కూడా చూసేసాం, చాలా అనుకోలేదు. చాలా ప్రభువును చూసాం, జీవితం అమ్మ ఎవరికి దక్కినటువంటి బాధ్యత ప్రభుత్వం చూడటువంటి మాట మరటువంటి భాగ్యాన్ని దక్కించుకున్నటువంటి ఆ కాపులు అక్కడతో ఆత్మను ఏం చేశారంటే నెక్స్ట్ జనరేషన్. మన జీవితాల్లో కూడా ఏంటంటే ఆ తర్వాతి తరానికి బోధించే లేకపోతే సంవత్సరాలు 108 సంవత్సరాలు ఈ సుదీర్ఘమైనటువంటి ఎగ్జిస్టెన్స్ లో ఒకరు తర్వాత వచ్చేటటువంటి వాళ్ళకి అవకాశం పరిచర్యలోను, దేవుని యొక్క సంఘాన్ని ముందు విధానంలోను, దేవుని యొక్క ఎదిగేటటువంటి విధానం.
అంటే విశ్వాస జీవితాన్ని మనం ఎలాగ కట్టుకోవాలి, దాన్ని ఎలా ఆచరించాలి, దీన్ని చక్కగా నేర్పిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం బాధ్యత ఏంటంటే మనం తరాల వారికి ఈ విశ్వాస బాధ్యత చూసి మనం వింటున్నాం, చూస్తున్నాం. ఆ కాపాడులే ఎవరు యోగ్యులుగా లేకపోతే ఎవరు దేవునికి ఇష్టలుగా ఉన్నారంటే ఆ ఉన్న వాటిని వజ్రం చేసుకుంటారు. కాబట్టి ఈరోజు సమయంలో రోజు వింటున్నాం, చెప్తున్నారు, రోజు వింటున్నాం. పిల్లలు మనసులో అనుకుంటారు, మాకు కూడా ఛాన్స్ ఇస్తే మేము కూడా చెప్తాం. కాబట్టి ఛాన్స్ సంఘానికి ఇవ్వబడింది. రోజు నేను చెప్తే మీరు అంటున్నారు కదా, ఈరోజు మీరు ఏ రీతిలో చెప్తారో, డాన్స్ లో చెప్తారో, లేకపోతే స్కిట్ లో చెప్తారో, లేకపోతే ఏమంటారు అన్ని సింపోజియంలో చెప్తారు, మీరు ఎలా అనుకుంటున్నారో, ప్రభు యేసుక్రీస్తు లోకంలో ఎలా జన్మించాడని ఎంత చక్కగా చెప్పాలనుకుంటున్నారో, నాతో పాటు అందరం కూడా చూసి మా పిల్లలు ఇలా చేశారని చెప్పగలిగేటటువంటి రీతిలో చెప్పారు. వాటిని విన్న వాటిని, చూసిన వాటిని ఇతరులకు ప్రకటించేటటువంటి రీతిలో వాళ్ళు ఎలా మంచి కాపర్లుగా ఉన్నారో మమ్మల్ని కూడా మంచి కాపర్లుగా ఉండటానికి ఉండేటట్టుగా మమ్మల్ని నిలబెట్టే, అంటే చూసిన వాళ్ళు నన్నుగా నాతో పాటు చూసిన వాళ్ళు మంచి కాపర్లుగా, నాతో మంచి ఈ శుభవార్త మానాన్ని ప్రకటించేటటువంటి వారుగా మమ్మల్ని నిలబెట్టాలని, ఈ ప్రయత్నాన్ని దేవుడు దీవించి చక్కటి రీతిలో మీరందరూ ప్రదర్శించాలని నా పుట్టి మాటను ముగిస్తూ సమయం మీకు ఇస్తున్నాను. జాగ్రత్తగా ఈ సమయంలో ధైర్యంగా దేవుడు మీకు నన్ను ప్రేరేపించాడు, నన్ను పెంచుకున్నాడు, చక్కగా సిద్ధపడ్డాడు. కాబట్టి ఆ దేవుని యొక్క కృపతో, దయతో చక్కగా చేయగలననేటటువంటి నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని జరిగింది. రెండోది ఇంకొక మాట పూర్తి చేస్తాను నేను. పిల్లలు ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఏదో అంటారు కదా, దశావతారంలో అన్ని పాత్రలు ఒకళ్ళే వేసేటట్టుగా అన్ని చేయాల్సి వస్తుంది. డ్యాన్స్ వాళ్ళే, స్కిట్లు వాళ్ళే, మళ్ళీ ఇంకో డ్యాన్స్ వాళ్ళే, మళ్ళీ ఇంకో సింపోజియం వాళ్ళే. కాబట్టి వాళ్ళని అడ్జస్ట్ చేసుకునేటటువంటి క్రమంలో పాటలు పాడగలిగినటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు పేరు చెప్పండి. మీరు పాటలు పాడుతూ ఉంటారు, వాళ్ళు నెక్స్ట్ దానికి కంటిన్యూ అవుతూ ఉంటారు. పేరు సహవాసం వాళ్ళైనా సంఘస్థులు ఎవరైనా పాడాలనుకున్నప్పుడు మీ పేరు తెలియజేయండి. దాని ప్రకారం ఏంటంటే మధ్య మధ్యలో పాటలు వస్తూ ఉంటాయి. ఆ పాటలను కూడా ప్రభువు సూచిస్తా పాటలు పాడతా కూడా మనం ముందుకు కొనసాగవచ్చు. కాబట్టి సాయంకాలం సమయం ప్రభు దైగల హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ఆయనే దీన్ని చక్కగా నడిపించుకుంటారు, పిల్లలందరినీ బలపరుస్తారు. చూస్తున్నటువంటి మనకు కావాల్సినటువంటి ఆహ్లాదాన్ని కూడా ప్రభు దయచేస్తారు. ఈ కార్యక్రమం అంతటినీ దేవునికి అప్పగిస్తూ జరిగించవలసినటువంటి కార్యక్రమాన్ని మాస్టర్ గారికి అప్పగిస్తూ మీ అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జననం మన జీవితాలకి ఒక కొత్త గమ్యాన్ని, కొత్త దారిని చూపించాలనేటటువంటి ఆకాంక్షతో నా కొద్ది మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని నడిపించడానికి మన సంఘ సభ్యులు ఆనంద్ గారికి సమయాన్ని ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మాస్టర్ గారు, నేను ఇంటి నుంచి బయలుదేరేవాడికి మధ్యలో ఉండగా ఫోన్ చేశారు. మనం యాంకర్ని ఏర్పాటు చేసాం, వాళ్ళు రాలేదు. మీరే యాంకర్గా ఉండాలనుకున్నది ఫోన్ చేశారు. కానీ ఇదే ఫస్ట్ టైం రాష్ట్రం గారు మాట్లాడాలి స్టేజ్ మీద వచ్చింది. ఈ చిల్డ్రన్ క్రిస్మస్, చిల్డ్రన్ యూత్ ఉమెన్ ఫెలోషిప్ వారు ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ కి మా సంఘం తరఫున అందరికీ, మా సంఘం అంతా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. యూత్ అండ్ చిల్డ్రన్ అండ్ ఉమెన్స్ ఫెలోషిప్ వారు. అలాగే కాకుండా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి
ఇప్పటివరకు నడిపించిన అయ్య గారికి, అలాగే ఎంతో శ్రమైన కొవ్వూరు నుంచి వచ్చిన డిఎస్పి మేడం గారికి మా సంఘం తరఫున ఆహ్వానం తెలియజేసుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు మా సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాం. సంఘానందరికీ ఒకటే విజ్ఞప్తి, పిల్లలకి టైం తక్కువ, ఒక 10 days నుంచి ఇచ్చారు కానీ రకరకాల ప్రాబ్లమ్స్, ఒకరు వస్తే ఒకరు రాకపోవడం, అంటే స్కూల్ టెన్షన్. కొన్ని స్కూల్స్ సెలవులు లేవు, కొన్ని స్కూల్స్ 6 గంటల వరకు, అలాగే ఒక మేనాడు కూడా తిరుమల వెళ్ళాలా మనం స్కూల్ కూడా మానిపించాము ఇవాళ నిన్న. అయితే వాళ్ళు ఎలా నేర్చుకున్నా కానీ తల్లిదండ్రులకి అంటే ఒక ఆశ ఉంటుంది, మా పిల్లలు ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తారా మేము చూడాలా అని కోరుకుంటారు. పీరియడ్ తక్కువ, దయచేసి వాళ్ళు ఏమి చేసినా మీరు అప్రిషియేట్ చేయాలని పేరెంట్స్ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు యూత్, చిల్డ్రన్స్, ఉమెన్ ఫెలోషిప్ తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్, క్రిస్మస్ క్రీస్తు జన్మ గర్ల్స్, క్రిస్మస్ క్రీస్తు జన్మ గర్ల్స్ అందరూ కూడా స్టేజ్ మీద రావాలి. ట్యాప్ కొట్టండి సరే గట్టిగా. క్రిస్మస్ క్రీస్తు జన్మ. Please,
అక్కడే ఉండు. పిల్లలందరికీ big clap. ఇంకా గట్టిగా. ఇంకా ఫస్ట్ సాంగ్ ఎలాగైపోతే ఎలాగండి. ఈ పాటకి పెర్ఫార్మెన్స్ చేసిన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అమూల్య. నమస్తే చెప్పు. నమస్తే చెప్పు. క్లాస్ కొనండి. కానీ నమస్తే చెప్పు. అవునా అవిలా ఓకే. నిన్ని సువర్ణ చిట్టి అమూల్ అయిపోయింది కదా. క్రిస్టియానా అందరికీ సంఘం తరపున మీకు శుభాశీస్సులు తెలియజేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్పెషల్ సాంగ్ హానీ మిన్ని. వెల్కమ్ టు హానీ. ఏమండి ఉన్నారా లేదా? రావాలి అంటే ఇప్పుడు డ్యాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారా? కమాన్. చర్చ్ గ్రూప్ లో లైవ్ లింక్ వస్తుంది. ఇది సెంట్రల్ వైడ్ అంతే సార్. అయ్యారు సెంట్రల్ వైడ్ లింక్ వచ్చింది. మనకు చాలా అదృష్టం. త్రూఅవుట్ ఇండియాలో మన ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయబోతుంది. ఇది చిట్బాబు గారి ఘనత. చిట్బాబు గారు సెంట్రల్ లైవ్ లో మనకి లైవ్ ఏర్పాటు చేశారు. వారికి మన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అన్న బ్యాక్ రా అన్నా. That your baby boy would one day walk on water. Mary, did you know that your baby boy would save our sons and daughters? Did you know that your baby boy
థ్యాంక్ యూ. మార్నింగ్ ఇది నెక్స్ట్ యూత్ యూత్ ఉమేష్, ఉజ్వల్, జాయ్, ఎమాని, ధనుష్, తేజ్. రాజుగా రాజుగా సాంగ్ పెర్ఫార్మెన్స్ కమాన్. రాజుగా రాజుగా ఎత్తించని బెత్లెహేములో రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించనే ఈ భూమిలోన రాజుగా రాజుగా ఎత్తించని బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించనే ఈ భూమిలోన లోకానికి శుభవార్తగా మానవాణియే పరవశింపగా లోకానికి శుభవార్తగా మానవాణియే పరవశింపగా నాలో నిండెను ఉల్లాసమే నాలో నిండెను ఉత్సాహమే నాలో నిండెను ఉల్లాసమే నాలో నిండెను ఉత్సాహమే. ఇంగిలో వెలిసిన తార వెలిరి జ్ఞానము చూడా ఇంగిలో వెలిసిన తార వెలిరి జ్ఞానము చూడా దూత సైన్యమే ఆనంద భరితమై ఆకాశాన్ని చేసేది దూత సైన్యమే ఆనంద భరితమై ఆకాశాన్ని చేసేది రాజుగా రాజుగా ఎప్పించని బెత్లెహేములో రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించని ఈ భూమిలో I'll be
హేమల్, ధనుష్, తేజ్ సంఘం తరపున మీ అందరికి కూడా శుభాశీస్సులు తెలియదు. నెక్స్ట్ స్పెషల్ సాంగ్ రాజ్యలత గారు. స్పెషల్ సాంగ్ బై వెల్కమ్ టు రాజ్యలత గారు. అది అమెరికా టీ షర్ట్ ఉంది, అమెరికన్ లోగో అదేనా? ఆయన అది చెప్పను. అదే కదా
రాజుగారి గారికి సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. నెక్స్ట్ డ్యాన్స్. నింగిలోన ఒక తార, సువర్ణ హాని. అలాగే చిట్టుబాబు గారికి సంఘం తరపున మరొకసారి ఇంటర్నేషనల్ లైవ్ ఏర్పాటు చేసినందుకు ఒకసారి సంఘం అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రక్షించవచ్చాడు పరమాత్ముడు. వచ్చారండి గల్లలు, సంతోషాలే పొంగిదండి వెలసా. తానే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరువారే, సంగీతాలే పాడాలండి వెలసా. అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు. నిన్నే కోరి నిన్నే చేరి ఇట్ట రక్షించవచ్చాడు పరమాత్ముడు. బిగ్ క్లాప్. సువర్ణ అండ్ యానీ. అసలైన యాంకర్ గారు ఇప్పుడు వచ్చారు. సారీ. ఓకే. నెక్స్ట్ ఉమెన్ ఫెలోషిప్ సాంగ్ పాడుతానన్నారు. ఎక్కడ ఉన్నా అందరూ స్టేజ్ మీద రావాలి. ఉమెన్ ఫెలోషిప్ తొందరగా రావాలి. నెక్స్ట్ బర్త్ ఆఫ్ క్రైస్ట్ స్కిట్ రెడీగా ఉండండి. బర్త్ ఆఫ్ క్రైస్ట్. ఆల్ ఉమెన్ రావాలి. ఏమండి ఇప్పుడే లండన్ నుంచి ఒక మనకి రస్మత్ ఆంజీ గారు వచ్చారు. మీ అందరికి పరిచయం చేస్తున్నాను. ఆయన ఎవరో ఆకారం చెప్తూ ఇప్పుడు చెప్పం. ఇచ్చేది చెప్పండి ఆయనకి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఓకే. ఉమెన్స్, ఆల్ ఉమెన్స్. డిఎస్పీ మేడం గారు ఆల్సో కమ్ ఆన్ స్టేజ్. చిట్బాబు గారు మిసెస్ రండి సార్. మేడం అందరూ రండి. నోరు పెడితే సరిపోతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ మేడం, వినోద్ గారు, ఎవరిని ఇండివిజువల్ గా పిలవసరం లేదు. ఆల్ ఉమెన్స్ కమ్ ఇన్ ద స్టేజ్, కమ్ ఆన్ స్టేజ్. ఇంకోటి ఇస్తాం మేడం, అన్ని ఆన్ చేయండి. అందరూ రావాలి. ఆల్ ఉమెన్స్. అక్కడ ఇంకా ఇద్దరు ఎవరు ఉండిపోయారు చూడండి. కుమార్ గారు మీ వెనకాల రండి మేడం, రండి. ఆల్ ఉమెన్ ఫెలోషిప్. ప్లీజ్ ఆల్ ఉమెన్ రావాలి అందరూ. మేడం స్టేజ్ అంతా ఆక్రమించండి. మొత్తం విశాలంగా ఉండండి.
197 అందాల తార అరుదించే నాకే అంబర వీధిలో. అందాల తార అరుదించే నాకే అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగినాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదములా విశ్వాసమే లేని దేవకుమారుని వీక్షించు వీక్షతో విరజిమ్మే బలము గ్రహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్య తార ఎప్పటి వోలె ఎదురాయే త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయ పొందుచు ఎగితి స్వామి కడకు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రభు జన్మస్థలము పాతయే గాని పరలోక సౌధమే బాలుని చూడ జీవితమంత పావనమాయెను ప్రభు పాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరుమాయే ఫలించే ప్రార్థన అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ హలో, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ ఉమెన్ ఫెలోషిప్. ఈ ప్రోగ్రామ్ మొత్తం సెట్ చేసినంత కూడా పాస్టర్ అమ్మ గారి ఆధ్వర్యంలో ఉమెన్ ఫెలోషిప్. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు డిఎస్పి మేడం, అడగగానే స్టేజ్ ఎక్కినందుకు మా ఉమెన్ ఫెలోషిప్ యూత్ అండ్ సండే స్కూల్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ జింగిల్ బెల్ సండే స్కూల్ జింగిల్ బెల్స్ ఎప్పుడు వరకు మాట్లాడదా? జింగిల్ బెల్ కమాన్. ఇదిగోండి రెడీగా
సండే స్కూల్ చిల్డ్రన్స్ అందరూ కూడా రావాలి. జింగిల్ బెల్. ఈ లోపల స్పెషల్ సాంగ్ మెర్సీ డాజిల్. మెర్సీ డాజిల్ స్పెషల్ సాంగ్. కమాన్. నెక్స్ట్ వనలత గారు రెడీగా ఉన్నారు. ఈ మధ్యలో యాడ్లో ఒకటి ఆపదు కంటిన్యూ అవుతుంది. చేసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి అవుదా కంటిన్యూ ఉండాలి. లైవ్ కదా, లైవ్ అంటే కంటిన్యూ. అది అది ఇచ్చేసుకోవాలి. నువ్వు సైడ్కి ఉంటే సరే మేడం మీద కవర్ చేద్దాం. సిస్టమ్ వచ్చేస్తారు. వనలత మేడం గారు రెడీగా ఉన్నారా? వనలత మేడం గారు నెక్స్ట్ మెర్సీ డాజిల్. జగాన ప్రేమగార రక్షకుడే సుజన్మలో క్రిస్మస్ క్యాంపులే లోకాల వెలుగునే ప్రభు యేసే జన్మించగా కన్యక పుట్టెనేడు పరిశుద్ధుడే దేవుడు ధన్యులాయనే శుభవార్త కంతులేసనే లోకాన రక్షణానందమే పరలోకాన సంగీతమాయనే శుభవార్త దీపకల్పక ఆకులనే కంతులేసనే లోకాన రక్షణానందమే పరలోకాన సంగీతమాయనే ధరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నిన్ను చూడగా పదారు సామ్రాణి బోధములర్పించి నమస్కరించి పూజించిరి. ధరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నిన్ను చూడగా బంగారు సామ్రాణి గోళములర్పించిరి. నమస్కరించి పూజించిరి. ఆరాధనని రక్షకుడై మన కోసం జన్మించెనని శుభవార్త దీపకల్పక ఆకులనే కంతులేసే లోకాన రక్షణానందమే పరలోకాన సంగీతమాయనే శుభవార్త ధూపకల్పక ఆకులనే కంతులే
శరీరధారై పరిశుద్ధుడేసే పశుశాలలోన పవలించెనే జగాలలోనే జయశీలుడేసే జీవాధిపతిగా జనించెనే శరీరధారై పరిశుద్ధుడేసే పశుశాలలోన పవలించెనే జయగీతం పాడి కీర్తించి కొనియాడదము శుభవార్త దూత తెల్పగా ఆ కొల్లలే కంతులేసెనే లోకాన రక్షణానందమే పరలోకాన సంగీతమాయనే శుభవార్త మనసు ఈ సాంగ్ పాడినటువంటి మెర్సీ మ్యాజిక్ సంఘం తరఫున శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ యూత్ చిల్డ్రన్స్ సండే స్కూల్ చిల్డ్రన్ జింగిల్ బెల్. నెక్స్ట్ స్పెషల్ సాంగ్ బై ఎస్ఎం వల్లత్ గారు రెడీగా ఉండాలి. నెక్స్ట్ అంటే కుదరదు, చాలా పోస్ట్ పోన్ చేశాం. నెక్స్ట్ వల్లత్ గారు రెడీగా ఉండాలి. సండే స్కూల్ పిల్లలందరికీ కూడా సంఘం తరఫున శుభాశీస్సులు తెలియజేస్తూ
వాళ్ళ డ్యాన్స్ కాదు కానీ పేరెంట్స్ ముఖంలో ఆనందం చూస్తుంటే మామూలు పట్టలేదు చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు ఇలా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఎప్పుడో ఎదురు చూస్తున్నా వనలాంటి గారు రావాల్సిందిగా కోరుచున్నాం. ఇలా అన్నట్టుగా వాటర్ లాగిచ్చేయండి. పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు పరమాత్ముడవు నీవు పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు చిరుప్రాయమంది శాస్త్రులు సరితూగలేదే బోధకులు చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు సలమైన లేదే జన్మకు సలమైన లేదే జన్మకు తల వంచె సర్వ లోకము తల వంచె సర్వ లోకము పశుశాలలో నీవు స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే ధరించలేదే ఆయుధం ధరించలేదే ఆయుధం వసమాయే జనుల హృదయాలు వసమాయే జనుల హృదయాలు పశుశాలలో నీవు పాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును పాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును మేఘాలలోన వెళ్ళినావు మేఘాలలోన వెళ్ళినావు త్వరలోని భువికి తరలుచున్నావు త్వరలోని భువికి తరలుచున్నావు పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు. థ్యాంక్ యూ క్లాస్ కొనండి అదిగా. స్కిట్ అండి. ఫస్ట్ ఆఫ్ క్రైస్ట్ స్కిట్ రావాలి వెనకాల ఉన్న వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ క్రైస్ట్ ఈ లోపల
Dazzle, Mercy, a special song. Sharon, చాలు డైలీ అలాగే Angels we have heard and high, sweetly singing on the plains, and the mountains in reply, echoing their joyous strains. Gloria in excelsis Deo. Gloria in excelsis Deo. Shepherds by this jubilee, why your joyous strains prolong? What the gladsome tidings be, which inspire your heavenly song? Gloria in excelsis Deo. Gloria in excelsis Deo. Come to Bethlehem and see him whose birth the angels sing. Come adore on Bethany, Christ the Lord, the newborn King. Gloria in excelsis Deo. Gloria in excelsis Deo. See him in a manger laid, whom the chorus of angels praise. Mary, Joseph, when you reign, hearts in love we raise. Gloria in excelsis Deo. Gloria in excelsis Deo. thank you. మన సంఘానికి నూతనంగా ఆహ్వానించబడిన దోడా సుబ్బలక్ష్మి ఉమేష్ మదర్ ఒక ప్రత్యేక పాట పాడవలసిందిగా కోరుచున్నాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అందరు చెప్పండి, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ.
వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పుని కదా. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్. దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పుని కదా. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మారిపోయాయి హృదయాలు. ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానాలు, పేరుకేమో క్రైస్తవులు, తీరు మారని జనులు. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మారిపోయాయి హృదయాలు. ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానాలు, పేరుకేమో క్రైస్తవులు, తీరు మారని జనులు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్. దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభు కొరకు జీవించుటయే క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే సుఖారు. విద్య ఉన్న సోమరు రారు, దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు. చదువు పదవుంటే చాలు మోకరించరు వీరు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, విందులు కాదు. మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. దినములు గనుక సమయమును పోనీయక, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవాలి. పాపము తీయుట కొరకే ప్రభు పుట్టాడని తెలిసి, పాపము వీడక నీవు ఉత్సవ ఉల్లాసాల. ఇంటికి రంగులు కాదు, వంటికి అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్. దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ,
యేసయ్య కోరింది మనలో మార్పుని కదా. థ్యాంక్ యూ మేడం గారు. స్పెషల్ సాంగ్ రాజలత గారు. కొద్దిగా ఏమనుకోవద్దు, టైం ఎక్కువ అవుతుందనగా ఇంకా వాళ్ళు పిల్లలు ఇంకా రెడీ కాలేదు, అందుకు స్పెషల్ సాంగ్ ఇంకోటి ఏర్పాటు చేయడం జరిగింది. రాజలత గారు.
సృష్టికి సంతోషమే. సరే అండి. శుభదినమే ఆనంద సృష్టికి సంతోషమే ఆనంద ఆనందమే లోకానికి శుభదినమే ఆనందమే సంతోషమే. థ్యాంక్ యూ మేడం గారు. నెక్స్ట్ పుట్టిక స్క్రిప్ట్ అండి కావాలి. క్రీస్తు జననం క్రైస్ట్. ఎప్పుడైతే నాకు అకాడమీ పెట్టాడు శ్రీనివాస్కి చేతులు పెట్టి చెప్పండి. ప్రేమ ఎక్కువ, నేను ప్రేమ ఎక్కువైంది. తిరిగిపోయిన తర్వాత మాట్లాడాలన్న మీ వాడు సిగ్నల్ ఎత్తున్నాడు అబ్బా, మీ వాడు సిగ్నల్ ఎత్తున్నాడు. అది అందరూ రెడీగా ఉన్నారు అందరూ. ఒకసారి కనుక్కొని వస్తానండి. ఏదైనా రెడీ చేసి ఇప్పుడు క్రీస్తు జననం నాటికి ప్రదర్శించబడుతుంది. presented by youth, children and all youth and children present చేస్తారు. ఓకే స్టార్ట్. అందరూ బయట రావాలి. రండి గురుగారు.
ఎరుషలేమును సందర్శించిన దేవదూత. చిన్న ఏయ్
Please be there. Please be there. Same position. Continue your position. I think ఒక్క మాట లేకపోయినా ఈ కాన్సెప్ట్ అంతా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈయన సింపోజియం అంటారు. ఇంగ్లీష్ డ్రామా స్టూడెంట్గా ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. వాళ్ళు ఎంత ఆ ఏజ్కి వాళ్ళు అంత పర్ఫెక్ట్గా దాన్ని గ్రాస్ప్ చేయడానికి, ప్రజెంట్ చేయడానికి నిజంగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండబట్టే ఇది సాధ్యమైంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అండ్ గివ్ దెమ్ ఎ స్టాండింగ్ ఓవేషన్. They deserve standing ovation. గట్టిగా పడాలి క్లాప్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకేనా? ఫస్ట్ ఓకే బాయ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్పెషల్ సాంగ్ బై భారతీయ గారు. నెక్స్ట్ ఉమెన్స్ ఫెలోషిప్. ఎప్పుడో అని ఎదురు చూస్తున్న భారతీ మేడం గారు పాట. బడ్జెట్ పెంచాలి. నెక్స్ట్ ఉమెన్ ఫెలోషిప్. వంటికంటే ఉమెన్ ఫెలోషిప్ అంతా కూడా స్టేజ్ పక్క రావాలి. ఇప్పుడు చేస్తాడు ఏం చేసి కనుక్కోమనా అదే వివరాలు కనుక్కుందామని మళ్ళీ చెప్తున్నారా? పంచాయతీలకు వెళ్తాం. అవి కనబడదు. రామకృష్ణ గోల్డ్ రామకృష్ణ ఎప్పుడు నన్ను అడిగాడు. నన్ను అడిగాడు వేసి ఇద్దరు కలిసి తిరుగుతున్నారా అన్నాడు. ఇప్పుడు మన ఇద్దరు వెళ్తాను కలిసి తిరుగుతున్నావా అన్నాడు. రాజుల మనసులు పగవుల పాకలు పాపుల పాలిట రక్షకుడు నవ్విన తల్లి కౌగిలిలో భయము లేదు మన పిల్లలు. జయము 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 ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం. ఇది
పాడింది కనేరి కలిసి కరుణగల దేవుడు